ఏదైనా స్పెషల్‌గా కర్రీ చేసుకోవాలన్నప్పుడు రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. అదెప్పుడు చాలామంది విని గూడా ఉండరు. కానీ ఇలా రాజ్మా అని మనకు దొరుకుతుందనమాట. సూపర్ మార్కెట్‌లో మీరు డీమార్ట్ గానీ అలాంటి మార్ట్స్‌కి వెళ్ళినా గూడా ఇది దొరుకుతుంది. నేను 1 కప్పు తీసుకున్నాను రాజ్మా. ఇది రాత్రే మనం నానబెట్టుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ వండుకోవాలన్నప్పుడు నైట్ నానబెట్టుకోండి. నేను 1 కప్పు రాజ్మా తీసుకొని అదొక బౌల్లో వేసుకొని అలాగే 2 బౌల్స్ ఆఫ్ వాటర్ అందులో వేసి నానబెట్టుకుంటున్నాను. చూడండి, నైటే నానబెట్టుకుంటే మీరు రేపొద్దున ఇది ఉడికించినప్పుడు చాలా త్వరగా ఉడుకుతుంది. కొన్నిసార్లు చూడండి, మనం పచ్చిశనగపప్పు వండుకోవాలన్నప్పుడు ఎలా అయితే నైట్ అది నానబెట్టుకుంటామో ఇది కూడా అంతే. నైట్ నానబెట్టుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాక మార్నింగ్ అవి ఫ్రెష్గా ఒక కుక్కర్లో వేసుకొని ఫ్రెష్ వాటర్ ఏదైతే కప్పుతో మనం రాజ్మా వేసుకున్నామో ఆ కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను. వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని మూత మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి, ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత రాజ్మా ఎంత చక్కగా ఉడికిపోయిందో. కొన్ని స్మాష్ అయిపోయినాయి, అలాగే కొన్ని మెత్తగా ఉడికిందనమాట. ఈ విధంగా ఉడికితే చాలు. ఆ తర్వాత ఒక 3 ఉల్లిపాయలు, 2 టమోటో, అలాగే కొన్ని పచ్చిమిర్చి తీసుకోండి. 4-5 పచ్చిమిర్చి ఓకే. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోండి. అందులో ఉల్లిపాయ ఎప్పుడు ఫ్రైనే అవ్వాలి, అందుకని కొంచెం మనం ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటే చూడండి ఎంత ఫ్రెష్గా ఫ్రై అవుతుందో. ఉల్లిపాయ ఫ్రై అయినప్పుడు ఎప్పుడు మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి. అయితే టమాటోని మిక్స్ వేయాలి. ఒకవేళ మీరు అలా వేసుకోలేని పరిస్థితుల్లో ఇలా కూడా ఇందులో చేసుకోవచ్చు అనమాట. నేను ఇందులో ఇలా చేసి వేసాను. ఆ టమాటో కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఆ క్లిప్ నేను మిస్ అయ్యాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకోండి. ఈ 2 కూడా ఎలా ఇంట్లోనే అథెంటిక్గా ఎలా చేసుకోవాలో నేను మీకు వేరే వీడియో చేసి పెడతాను. అయితే ఇదే కర్రీలో కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఒక 1 మినిట్ లోపే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా రాజ్మా, ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టేసుకొని అది తీసుకొని ఆ వాటర్ ఏదైతే ఉన్నాయో వాటితో పాటు కర్రీలో వేసేయండి. ఈ ఉల్లిపాయలు, టమాటో మగ్గిపోయి ఉన్నాయి కదా, మనం కారం, పసుపు కూడా వేసేసుకున్నాము. అందులోనే ఈ రాజ్మా వేసి ఒక్కసారి కలపండి. కలుపుకున్న తర్వాత దీన్ని అలా కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. మీకు ఇది ఉడికే టైంలో మంచిగా అరోమా అనమాట. అది ఎలా అనిపిస్తుందంటే చికెన్ కర్రీలాగా అనిపిస్తుంది. సూపర్ ఉంటుంది. మీరు రైస్తో తినొచ్చు, రోటీతో తినొచ్చు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్